నమస్కారం. వెల్కమ్ టు తారక్ గైడెన్స్. నా పేరు తారక్. ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని 2024 రాశి ఫలాన్ని తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ 2024లో ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి వారికి ఈ 2024లో ఓవరాల్గా చాలా బ్యాలెన్స్ అండ్ అన్లిమిటెడ్గా ఉండే అవకాశం ఉంది. ఏదైనా లైక్ మోస్ట్లీ ఫైనాన్షియల్గా ఈ కన్యా రాశి వారు ఈ 2024లో ఎక్కువగా మనీ ఫ్లక్చువేటింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఉన్నదే మళ్ళీ వస్తుంది, ఎక్కువ అవ్వదు, అమౌంట్ తక్కువ అవ్వదు. మన దగ్గర ఉండే సంపద కానీ మన దగ్గర ఉండే ఇన్కమ్ కానీ రిపీట్ అవుతూ ఉంటుంది. అది ఒక లూప్ లాగా. అంతేగాని సడన్గా డెవలప్ అవ్వదు, సడన్గా డౌన్ అయిపోదు. ఒక స్టేబుల్గా ఉండే ఒక స్టేబుల్ లైఫ్ ఈ 2024లో కన్యా రాశి వారికి ఓవరాల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్దాం. బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి ఉంటే అది కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది. కానీ కంప్లీట్లీ ఈ ఇయర్ 2024లో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ అనుకుంటే అది డెఫినెట్లీ ఈ 2024లో మీరు కంప్లీట్ చేస్తారు విత్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. కానీ కొద్దిగా ఈ ప్రాసెస్లో మీరు కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎట్ ఏ పాయింట్ ఇది కంప్లీట్గా ఆపేయాలి అనే పాయింట్లో కూడా మీరు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా వెరీ పాజిటివ్గా మీకు ఈ 2024 ఉండబోతుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టార్లో ఉన్న వారికి 2024 ఎలా ఉందో చూద్దాం. అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టార్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మీరు చేసే కొలాబరేషన్లో వెరీ ఇంపార్టెంట్గా ఉండాలి. మీరు చేసే పంట లేదా మీరు చేసే ఆ అగ్రికల్చర్ బిజినెస్లో కానీ లేదా మీరు చేసే ఫార్మింగ్ ల్యాండ్ కానీ మీరు ఒక్కళ్ళే సోలోగా చేయకూడదు. మీరు ఒక పార్ట్నర్తో కానీ లేదా మీకను ఒక హెల్పర్తో కానీ మీకను ఒక కొలాబరేషన్తో ఈ 2024లో మీరు అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టార్లో వర్క్ చేస్తేనే మీకు ఒక పాజిటివ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్. జాబ్ సెక్టార్లో ఉన్న వారికి 2024 ఎలా ఉందో చూద్దాం. జాబ్ సెక్టార్లో ఉన్న వారికి వెరీ వెరీ ఆస్పీషియస్గా ఉండబోతుంది ఈ సంవత్సరం 2024. ఎవ్రీవేర్ సక్సెస్. మీరు అనుకున్నవన్నీ ఈ 2024లో నెరవేరుతాయి. జాబ్ లేని వారికి కూడా డెఫినెట్లీ ఈ జాబ్ అనేది రాబోతుంది కన్యా రాశి వారికి. సో మీరు చాలా పాజిటివ్గా వెరీ పాజిటివ్ సైన్తో మీరు ఉండటం వెరీ ఇంపార్టెంట్ ఈ 2024లో. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారు ఈ 2024లో కన్యా రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ 2024 గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి ఈ 2024లో మీకు చాలా బిగ్గెస్ట్ టాస్క్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. మీరు మోర్ హయ్యర్ టాస్క్ అంటే మీ క్యాపబిలిటీని మించి మీ పొటెన్షియల్ని మించి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ 2024లో. అంతేకాకుండా మీరు ఆ ఫైటింగ్ స్పిరిట్తో వర్క్ చేస్తారు 2024. మీకు వచ్చే న్యూ టాస్క్లలో మీరు సక్సెస్ అయితే మీ డెవలప్మెంట్ చాలా చాలా హైట్స్లో ఉంటుంది. సో మీకు వచ్చే ప్రతి చిన్న టాస్క్ అది చిన్నదా పెద్దదా చూడకుండా దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తే
మీకు కావాల్సిన రికగ్నిషన్ అనేది మీకు వస్తుంది ఈ 2024లో. పొలిటికల్ సెక్టార్లో ఉన్నవారు కన్యా రాశి వారు ఈ 2024 వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి వారు పొలిటికల్ సెక్టార్లో మెయిన్లీ ఇప్పుడిప్పుడే పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నవారు, ఒక కార్యకర్తల్లా కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ ఎవరైనా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారంటే చాలా జాగ్రత్తగా ఎంటర్ అవటం వెరీ ఇంపార్టెంట్. మీరు బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు, ఏమి పట్టించుకోకుండా ఏదైతే అది అయిద్దని. అలా వద్దు. ఒకవేళ అలా చేయటం వల్ల మీకు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీకున్న సపోర్ట్, మీకున్న బ్యాక్గ్రౌండ్ ద్వారా మీరు ఆ ప్రాబ్లమ్ని మైనర్ చేసుకునే ప్రాసెస్లో ఉండొచ్చు. కానీ మీరు ఇనీషియల్ స్టేజ్ నుంచే చాలా కేర్ఫుల్గా మీరు వెళ్ళే ఆ జర్నీలో కేర్ఫుల్గా ఉంటే మీరు ఎలాంటి హెల్ప్ కూడా తీసుకోకుండా మీరు చాలా డెవలప్మెంట్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఈ 2024లో. ఇది మీకు ఒక ప్రారంభంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి కన్యా రాశి వారికి ఈ 2024 కొద్దిగా డిప్రెసివ్గా ఉంటుంది. మనస్సు సరిగ్గా ఉండదు, అనుకున్న ఏమి జరగకపోవచ్చు, అంతేకాకుండా బాధపడుతూ నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇలాంటి ఈ సంవత్సరం కొద్దిగా నెగిటివ్గా, కొద్దిగా బ్యాడ్ ఎఫెక్ట్స్తో ఈ 2024 ఫిలిం ఇండస్ట్రీ వారికి, కన్యా రాశి వారికి ఉండే అవకాశం ఉంది. కానీ దీని నుంచి రికవర్ అవడానికి ఈ నెగిటివ్ ఫేజ్ నుంచి రికవర్ అవ్వడానికి మీకు ఒకళ్ళ హెల్ప్ కావాల్సి ఉంటుంది. సో అది ఎవరు అనేది మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోవటం, మీ గురువు లేకపోతే మీ ఫ్రెండు లేదా మీకు ఎవరైనా సపోర్ట్ చేసేవారు, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వటం వెరీ ఇంపార్టెంట్ మీ డెవలప్మెంట్కి ఈ 2024లో. కన్యా రాశి చిన్నపిల్లలకి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. కన్యారాశి చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉన్న లేదా మీ చుట్టూ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కన్యారాశి చిన్నపిల్లలు ఉంటాయి, వాళ్ళు ఈ 2024లో ఎంతో మనోవేదనకి గురయ్యే అవకాశం ఉంది. అది ఫిజికల్ అబ్యూస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఈ 2024లో ఉండే అవకాశం ఉంది. సో మీ ఇంట్లో కన్యారాశి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవటం, వాళ్ళు ఎలాంటి విషయాల్ని ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతో వేరే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయటం, వాళ్ళకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వటం, అట్మాస్ఫియర్ గురించి, ప్రజల గురించి, చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2024లో. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేని ఒక పెయిన్లో ఈ 2024లో ఉండే అవకాశం ఉంది. కన్యారాశి ఆడవారికి ఈ 2024 ఎలా ఉందో చూద్దాం. కన్యారాశి ఆడవారు ఈ 2024లో చాలా కేర్ఫుల్గా డిసిషన్స్ తీసుకోవాలి. ఏది పడితే అది బ్లైండ్గా డిసిషన్స్ తీసుకోకూడదు. మోస్ట్లీ మనీ మ్యాటర్స్లో ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ చేయటం, ఖర్చు పెట్టే విధానం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. డబ్బుతో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఈ 2024లో ఆడవాళ్ళు కన్యారాశి వారు. ఓవరాల్గా కన్యారాశి వారికి హెల్త్ ఎలా ఉంది ఈ 2024లో చూద్దాం. ఓవరాల్గా కన్యారాశి వారికి ఈ 2024లో హెల్త్ ఇష్యూస్ అనేవి అంత
ఏమి ఇబ్బంది పెట్టే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమి రాకపోవచ్చు. ఒకవేళ ఏదైనా వచ్చినా అది చాలా మైనర్గా వస్తుంది, లైక్ చాలా సింపుల్ ఉన్న హెల్త్ ఇష్యూ అది, లైక్ నాట్ ఏ మేజర్ వన్, వెరీ వెరీ సింపుల్ వన్. సో చాలా కేర్ఫుల్గా మీరు ఆ హెల్త్ ఇష్యూని చిన్నదే కదా అని వదిలేయకుండా దాన్ని గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ చిన్నది రేపు పెద్దదవచ్చు. సో చాలా జాగ్రత్తగా మీ హెల్త్ గురించి మీరు టేక్ కేర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఈ 2024. థ్యాంక్ యూ. పర్సనల్గా టారో రీడింగ్ చేయించుకోవాలనుకుంటే, నన్ను కలవాలనుకుంటే కింద నాకు కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా, ఎలాంటి డౌట్స్ అయినా, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఫైనాన్షియల్ స్టేటస్, రిలేటెడ్ టు యువర్ రిలేషన్షిప్స్, హెల్త్, వెల్త్, కెరియర్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి, ఎలాంటి దాని గురించి అయినా మీకు క్లియర్ కట్గా జరగబోయేది మీకు టారో రీడింగ్ ద్వారా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా మీకు ఆల్రెడీ మీ లైఫ్లో జరిగిన ఎలాంటి విషయమైనా దాని గురించి, అరే నాకు 2012లో ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఐ డోంట్ నో, ఐ వాంట్ టు నో ద రీజన్, యూ కెన్ ఆస్క్ ఇన్ ద టారో అండ్ యూ విల్ గెట్ ద 100% యాక్యురేట్ ఆన్సర్. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, మీ ప్రజెంట్ స్టేటస్ గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను కలవచ్చు. కలిసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.